యూఏఈలోని ఎయిర్‌పోర్ట్‌లు ఏమైనా క్లోజ్ అయ్యాయా? ఫ్లైట్‌ల స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి చాలా మంది మన తెలుగు వాళ్ళైతే అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో మనం దుబాయ్, అబుదాబి, షార్జా ఎయిర్‌పోర్ట్‌ల స్టేటస్ ఏమిటి? విమాన సర్వీసులు ఎలా ఆపరేట్ అవుతున్నాయో మనం చూద్దాము. ఈ వీడియో ఎవరైతే యూఏఈ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్‌లోకెళ్తే ఈరోజు జూలై 19, 2026 ఈ రోజు నాటికి దుబాయ్, అబుదాబి, షార్జాల నుంచి సాధారణ విమాన సర్వీసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆపరేట్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరైతే యూఏఈ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళైతే ట్రావెల్ చేయొచ్చు. ఇరాన్‌కి ఇంకా అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికి కూడా యూఏఈ నుంచి మన ఇండియాకి అయితే విమాన సర్వీసులు అయితే ఆపరేట్ అవుతున్నాయి. ఇంకా ఎయిర్‌లైన్స్ ల అప్డేట్ విషయానికి వస్తే ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్ లు తమ సాధారణ షెడ్యూల్ ని యూఏఈ నుంచి ఇండియాకైతే ఆపరేట్ చేస్తున్నాయి. అయితే ప్రాంతీయ భద్రతా పరిస్థితుల కారణంగా కొన్ని ప్రత్యేకమైన రూట్లలో యూఏఈ నుంచి ఫ్లైట్లు అయితే ఆపరేట్ కావడం లేదు. ఉదాహరణకు మనకు యూఏఈ నుంచి సౌదీ అరేబియాలోని అబహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈ రోజుకి 6 రోజులైంది విమాన సర్వీసులు అయితే క్యాన్సిల్ కావడం అయితే జరిగింది. ఎవరైతే యూఏఈ నుంచి సౌదీ అరేబియా అబహాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వేరే ఎయిర్పోర్ట్ కి టికెట్ బుక్ చేసుకోవడం అయితే మంచిది. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ల విషయానికి వస్తే కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు రూట్లు మార్చి యూఏఈకి అయితే విమాన సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాయి. కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు యూఏఈకి తమ విమాన సర్వీసుల్ని తగ్గించడం అయితే జరిగింది. మొత్తానికి కనుక చూసుకుంటే యూఏఈలోని అబుదాబి, షార్జా, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల నుంచి ప్రపంచమంతా విమాన సర్వీసులు సాధారణంగా అయితే ఆపరేట్ అవుతున్నాయి. ఎవరైతే యూఏఈ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో మన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్ కి 3-4 గంటల ముందైతే చేరుకోండి. అలాగే ఫేక్ న్యూస్‌ని నమ్మకుండా యూఏఈ గవర్నమెంట్ నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే నమ్మి మీరు ఎయిర్పోర్ట్ కెళ్లి మీ ప్రయాణాన్ని అయితే సాగించండి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.